కంఠంలో మెత్తని శృంగారాన్ని రంగరించి మత్తుగొలిపే స్వరంతో పాటలు పాడే అరుదైన గాయని ఎల్ఆర్ ఈశ్వరి. తీసుకో కోకాకోలా, ఏసుకో రమ్ము సోడా, మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, గుడి వెనక నా సామి గుర్రమిక్కి కూకున్నాడు, మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో, సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్, మాయజేసి పోతివరో నాగులు, లే నా రాజా. ఇలాంటి ఎన్నో శృంగార గీతాలు ఎల్ఆర్ ఈశ్వరి స్వరంతో జీవం పోసుకొని ప్రేక్షకుల్ని అలరించాయి. ఆనాటి మేటి ఐటెం గర్ల్స్ అందరికీ ఎల్ఆర్ ఈశ్వరి పాటలు పాడి పరవశింపజేశారు. అయితే జ్యోతిలక్ష్మి ఆటకు ఎల్ఆర్ ఈశ్వరి పాటకు జోడీ బాగా కుదిరేది. కేవలం శృంగార తారలకే కాకుండా భార్య బిడ్డల చిత్రంలో ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చేయొద్దు అంటూ హీరోయిన్ జయలలితకు కూడా తన స్వరాన్ని అందించారు ఈశ్వరి. మొదట్లో ప్రాధాన్యం కలిగిన పాత్రలో నటిస్తూ రాణించిన కాంచన, వాణిశ్రీ, వెన్నిరాడై నిర్మల వంటి వారికి సైతం ఎల్ఆర్ ఈశ్వరి పాటలు పాడారు. మరో విశేషం ఏమిటంటే నటరత్న ఎన్టీఆర్, జానపద బ్రహ్మ విఠలాచార్య కాంబినేషన్లో వచ్చిన పిడుగురాముడు చిత్రంలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ ఆడవేషంలో కనిపిస్తారు. ఆ సందర్భంగా వచ్చే రంగులు రంగులు పాటలో ఎన్టీఆర్కు ఎల్ఆర్ ఈశ్వరి గానం చేయడం. శృంగార గీతాలు మాత్రమే కాకుండా అన్ని రకాల పాటలు పాడగల సత్తా ఉన్నా ఆమెను పైకి ఎదగనివ్వకుండా తొక్కేసింది ఎవరు? ఎల్ఆర్ ఈశ్వరి పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోవడానికి కారణాలు ఏమిటి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. కథానాయకులకు మాత్రమే కాకుండా నృత్యతారలకు వేల సంఖ్యలో పాటలు పాడిన ఎల్ఆర్ ఈశ్వరి సొంత ఊరు తమిళనాడులోని రామనాథం జిల్లా పరమక్కుడి. అయితే రోమన్ క్యాథలిక్ కుటుంబంలో 1939 డిసెంబర్ 8న జన్మించారు. ఆమె అసలు పేరు దేవరాజ్ రాజేశ్వరి. తండ్రి దేవరాజ్, తల్లి నిర్మల. తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. దేవరాజ్ మద్రాసులోని స్పెన్సర్స్ కంపెనీలో పనిచేసేవారు. రాజేశ్వరి 5 ఏళ్ల వయసులో ఉండగానే దేవరాజ్ మరణించారు. లూర్తు మేరీ అని వాళ్ళమ్మ పిలిచేది. తండ్రి రాజేశ్వరి అని పిలిచేవారు. తండ్రి మరణానంతరం ఇరువైపులా ఉన్న బంధువుల్ని సంతృప్తిపరచడం కోసం తన పేరును లూర్దు రాజేశ్వరిగా మార్చుకున్నారు. 23 ఏళ్ల వయసులోనే భర్త పోవడంతో కుటుంబ భారం నిర్మల మీద పడింది. ఇల్లు గడవడం కష్టం కావడంతో సినీ గీతాలకు కోరస్ పాడేవారు తల్లి. ఆమెతో పాటు రాజేశ్వరి కూడా రికార్డింగ్స్కి వెళ్ళేవారు. కోరస్ గాయనిగా నిర్మలకు రోజుకి ₹1 ఇచ్చేవారు. అందులో పావలా బస్సు ఛార్జీలకు పోతే మిగిలిన 25 పైసలతోనే రోజంతా గడపాల్సి వచ్చేది. పాటలో రాజేశ్వరికి గురువులంటూ ఎవరూ లేరు. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక స్తోమత ఉండాలిగా. కనీసం ఇంట్లో రేడియో కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటూ పక్కింట్లో రేడియో పెడితే కిటికీ దగ్గర కూర్చుని వినేవారు ఈశ్వరి. పాట వింటూ వాటిని కంటతా పట్టి పాడుకునేవారు. ఫలానా వారి పాట అని కాకుండా నచ్చిన ప్రతి పాటను ఇట్టే పట్టేసి పాడేవారు రాజేశ్వరి. SSLCతోనే చదువు ఆపేశారు రాజేశ్వరి. తల్లితో పాటు రికార్డింగ్స్కు, రిహార్సల్స్కు వెళ్ళేవారు రాజేశ్వరి. ఒకరోజు ఇలాగే నిర్మల తదితరులకు పాట నేర్పిస్తున్నారు సంగీత దర్శకుడు KV మహాదేవన్. వాళ్లకు టైమింగ్ కుదరడం లేదు. ఎక్కడో ఓ మూల కూర్చున్న రాజేశ్వరికి మాత్రం ఆ పాట వచ్చేసింది. ఇదంతా గమనిస్తున్న చిత్ర నిర్మాత రాజేశ్వరి దగ్గరకు వచ్చి పాడతావా అని అడిగారు. ఆమె తల ఊపేసరికి మహాదేవన్కు చెప్పారు. ఆయన రాజేశ్వరి గొంతు విని పాడే అవకాశం కల్పించారు. అలా 1959లో నల్ల ఇడత్తు సంబంధం చిత్రంతో గాయనిగా పరిచయం అయ్యారు రాజేశ్వరి. అప్పట్లో MS రాజేశ్వరి అని ప్రముఖ గాయని ఉండేవారు. అందుకే రాజేశ్వరి పేరుని ఎల్ఆర్ ఈశ్వరిగా నిర్మాత AP నాగరాజు మార్చారు. అయితే ఓ 15 పాటలు పాడే వరకు ఎల్ రాజేశ్వరి అని టైటిల్స్లో ఆమె పేరు వేసేవారు.
ఆ తర్వాత ఎల్ఆర్ ఈశ్వరిగా సుపరిచితం అయ్యారు. తొలిపాట పాడిన 3 ఏళ్లకు ముందడుగు చిత్రంలో తొలిసారిగా తెలుగులో పాడారు. జగ్గయ్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అప్పన్న తనామన్న మారోరి భైరన్న అనే పాటను మహదేవన్ సంగీత సారథ్యంలో పాడారు. తెలుగులో తొలి సోలో గీతం జగన్నాటకం సినిమా కోసం పాడారు ఈశ్వరి. నాణ్యమైన పిల్లదాన్ని, అందాల చిన్నదాన్ని అంటూ సి నారాయణరెడ్డి రాసిన పాట అది. ఈ పాటను ఈవి సరోజపై చిత్రీకరించారు. ఇక అప్పటి నుంచి తెలుగులో బాగా బిజీ అయ్యారు ఈశ్వరి. మాతృభాష తమిళం అయినా తెలుగులో ఉచ్చారణ చక్కగా ఉందని నారాయణరెడ్డి, ఆరుద్ర ఆమెను అభినందించేవారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పాడేవారు ఎల్ఆర్ ఈశ్వరి. ఒక్కోసారి రోజుకి 20 పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో శృంగారతార జ్యోతిలక్ష్మికి ఎక్కువ పాటలు పాడారు ఎల్ఆర్ ఈశ్వరి. అలాగే విజయలలితకు కూడా. శృంగార గీతాలు పాడడానికి ఎక్కువ శ్రమ పడనక్కర్లేదని ఎవరైనా సరే వాటిని సులభంగా పాడొచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. విషాద గీతమైన, హుషారైన పాటైనా సాధన చేయాల్సిందే. పైగా శృంగార గీతాలు పాడడం కొంత కష్టమే. ఎందుకంటే కంఠస్వరంలో హుషారు, విషాదం పలికినంతగా శృంగారం పలకదు. కంఠంలోని మెత్తని శృంగారాన్ని రంగరించి మత్తు గొలిపేలా పాడగలిగే ప్రతిభ ఎల్ఆర్ ఈశ్వరికి ఉండడంతో ఆ రోజుల్లో ఆమె పాట లేని సినిమా ఉండేది కాదు. ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి ఆట ఆ రోజుల్లో కుర్రకారుకి పిచ్చెక్కించేవి. ఈశ్వరి గొంతులో ప్రత్యేకత ఉంది. ఆమె కంఠంలోని సెక్సీనెస్తో పాటు శృంగార గీతాలకు కావలసిన వేగం, లయ పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు తన గొంతు ద్వారా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మరింత హుషారు కలిగించేవారు. ఈశ్వరి జానపద శైలిలో పాడిన శృంగార గీతాలు కూడా శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. అమ్మ మాట చిత్రంలో మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, జీవితం సినిమాలో మాయ చేసిపోతేవరో నాగులు, మూగ ప్రేమ చిత్రంలో నాగులేటి వాగులోన కడవమంచబోతుంటే, ఇదాలోకం చిత్రంలో గుడి వెనక నాసామి గుర్రమెక్కు కూకున్నాడు వంటి ఎన్నో పాటలు ఎల్ఆర్ ఈశ్వరి ప్రతిభకు అద్దం పడతాయి. శృంగార తారలకు మాత్రమే, హీరోయిన్లకు కూడా కొన్ని పాటలు పాడారు ఎల్ఆర్ ఈశ్వరి. భార్యా బిడ్డలలో ఆకులు పోకులు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగ చేయొద్దు పాట కానీ, దేవుడు చేసిన మనుషుల చిత్రంలో మసక మసక చీకటిలో పాట కానీ, పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలో బోల్తా పడ్డావు చిన్ని నాయన పాట కానీ, అంతులేని కథ చిత్రంలో అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం పాట ప్రేక్షకుల్ని అలరించాయి. తన గొంతులో ఉన్న ప్రత్యేకతతో ప్రతిభను చాటుకుంటున్న ఈశ్వరికి కూడా పోటీ తప్పలేదు. అరవపిల్లకు ఇన్ని మంచి పాటలు చేస్తున్నాయని అసూయపడి డబ్బు ఏమీ వద్దు, ఆ పాటలు నాకివ్వండి అని అడిగి మరీ శృంగార గీతాలు పాడిన గాయనీమణులు ఉన్నారు. ఆ రోజుల్లో ఈశ్వరికి కొన్ని పాటలు రాకుండా చేసిన సింగర్స్లో పి సుశీల, ఎస్ జానకి కూడా ఉన్నారంటే వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతోమంది ఎన్నో చేయడం వల్ల ఎల్ఆర్ ఈశ్వరికి క్రమంగా అవకాశాలు తగ్గాయి. మొత్తం 14 భాషల్లో పాడిన ఎల్ఆర్ ఈశ్వరి పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు. 2000 సంవత్సరంలో చూసొద్దాం రండి చిత్రంలో పాట పాడిన ఆమెకు ఆ తర్వాత తెలుగులో మరో అవకాశం రాలేదు. అయితే తమిళంలో మాత్రం ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. కన్నడంలో వచ్చిన నన్న గండ ఎల్లి అనే చిత్రంలో ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఒక పాటలో 14 భాషలు ఉండటం విశేషం. ప్రతి భాషలోనూ 2 లైన్లు చొప్పున ఆ పాటలో వస్తాయి. ఇలా ఒక పాటను భారతీయ భాషలు అన్నింటిలోనూ పాడే అవకాశం ఎల్ఆర్ ఈశ్వరికి రావడం అదృష్టం. అలాగే తెలుగులో కథానాయకముల చిత్రంలో 5 భాషల పాటను పాడింది కూడా ఎల్ఆర్ ఈశ్వరే. ఈ పాటను జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించారు. 80 ఏళ్ళు పైబడిన పర్సనాలిటీలో కానీ గొంతులో కానీ ఏ మాత్రం మార్పు కనపడకపోవడం ఎల్ఆర్ ఈశ్వరి ప్రత్యేకత. తన తమ్ముడు అమల్ రాజ్
చెల్లెలు అంజని భవిష్యత్తు కోసం తను అవివాహితగానే మిగిలిపోయి పాటకే జీవితాన్ని అంకితం ఇచ్చారు. పాడుతుండగానే కన్ను మూయాలన్నది ఆమె చివరి కోరిక. ఈశ్వరి అమ్మ అంటూ సంగీత కళాకారులు, అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే ఎల్లారీశ్వరి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. తెలుగులో విజయం సాధించిన కిక్ చిత్రం ఆధారంగా తమిళంలో రూపొందిన తిల్లలంగడి చిత్రంలో ఓ సన్నివేశంలో ఎల్లారీశ్వరిగానే కనిపించారు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన మూకుట్టి అమ్మన్ సినిమాలోనూ ఎల్లారీశ్వరిగానే కనిపించారు. ఈ సినిమాను అమ్మోరు తల్లి పేరుతో తెలుగులోకి అనువదించారు. 85 వసంతాలు పూర్తి చేసుకున్న ఎల్లారీశ్వరి గళాన్ని ఆనాటి మాయదారి సిన్నోళ్ళు మరిచిపోలేరు. వారి మనసులను లాగేసిన ఈశ్వరి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.